అందుకనే మోడీ హైతో ఇంపాసిబుల్ అనే వర్డ్ మీ డిక్షనరీలో ఉండొద్దు. ఖమ్మంలో డిక్షనరీలో ఖమ్మంలో కమ్యూనిస్ట్ వాళ్ళు ఉన్నారు, ఖమ్మంలో కాంగ్రెస్ వాళ్ళు బలంగా ఉన్నారు, ముగ్గురు ఉన్నారు మంత్రులు. నిన్ననే వచ్చి ముగ్గురు కలిసి ఒకటే రిబ్బన్ కత్తిరిచ్చిర్రు. పాత బంగ్లాలో కొత్త దవాఖాన పెట్టిపోయిర్రు. దాని గురించి ఎందుకే బాధపడతారు? ఒక ఆయనకి నడవరాదు, ఒక ఆయనకు మాట్లాడరాదు, ఇంకొక ఆయనకు చూసింది రాదు, చదవరాదు. వాళ్ళ గురించి మీకెందుకే బాధ? ధైర్యం ఉండాలి అంటున్నా. ఎవడినైనా కొడతాం, ఎవడైతే నాకేంది అనాలి. మా కెమెరా లెక్క 100 కిలోలు ఉంటే భయపడతామా ఏంది? 100 కాదు 200 ఉండే అయితే అవతల వారేస్తే వద్దాలకి వెళ్ళని చెప్పాలి. ఏం పెడతాం ఇది విక్రమ్? ఏమనుకోక ఏదో జోక్ చేసిన. సో అట్లా నా ముందున్నోడు ఎవడైతే నాకేంది అనే ధైర్యం ఉండాలి. నా ముందున్నోడు ఎవడైనా సరే, అది తుమ్మలనా లేకపోతే ఇంకోట ఏందని సార్, దేనికి భయపడాల్సిన అవసరం లేదు. నేనే గెలుస్తా. ఈ కాన్ఫిడెన్స్ మీ ఖమ్మం వాళ్ళకు ఉండాలి. నాకు ఆ విశ్వాసం ఉంది. వచ్చే ఎన్నికలలో ఖమ్మంలో ఉన్న 14 సీట్లని మేము గెలుస్తామనేటోళ్ళు చేతులు ఎత్తుంది. నిజంగా ధైర్యం ఉందా? మా అక్కలు కొంతమంది ఎత్తుతలేరు, వాళ్ళకి ధైర్యం వస్తలేనట్టుంది. ఖమ్మము మనదే, నల్లగొండ మనదే, పాలమూరు మనదే, తెలంగాణ అసెంబ్లీ కూడా కాషాయం జెండాదే అని చెప్పి వస్తారు. వాళ్ళు చాలా మంది కలిసి వస్తారు. భయం ఎందుకు పడుతున్నారు? రఘునందన్ రావు ఒక్కడే పోయిండు దుబ్బాకు పోయినప్పుడు. ఈ పక్కన ఒక ఆయన 6 అడుగులు ఉన్నాడు, ఆ పక్కన ఒక ఆయన ముఖ్యమంత్రి కొడుకు, ఈ పక్కన ముఖ్యమంత్రి. మధ్యలో నన్నేసి శాండ్విచ్ అంటారు కదా, డబల్ హోటల్ మధ్యలో కీరాలు దోసకాయలు పెట్టి సొత్తినట్టు వచ్చేస్తాం అనుకుంటున్నారు. మీరు అందరూ వచ్చిరు, చాలా మంది వచ్చిరు. మీ లోపల దుబ్బాక ఎన్నికలకి వచ్చిరా రాలేదా? ఉన్నదా? కిసంటి హోటల్ ఉందా మా దుబ్బాకల? కనీసం మంచి భోజనం కూడా దొరకదు మా దుబ్బాకల. 100% పల్లెటూరులో ఉన్నటువంటి దుబ్బాక గెలిచినమా గెలవలేదా? మరి దుబ్బాకనే గెలిచినప్పుడు ఈ మదిర, ఖమ్మం, పాలేరు ఇవి గెలవలేమా మనం? ఇల్లందుకు గెలవరా? కానీ మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదు. గెలుస్తామంటావా రగన్న? ఇగో ఇది మీ డౌట్. పోటీ చేయమంటే రవి అంటాడు, రవన్న గెలుస్తానా నేను? పెద్ద వాళ్ళు ఉన్నారు కదా నాడ, 100 కిలోలు ఉన్నాడు ఒక్కొక్కడు. ఏమైతుంది? వాడు 100 ఉంటే నువ్వు 50 ఉన్నావు, చాలు కదా. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని ఫస్ట్ తీసుకోవాలి. అది లేకపోతే మనం ఏ పని చేయలేము. కేసు గెలుస్తామా? నేను ఉడితిరితే వకీల్ని. పట్టపగలు రోడ్డు మీద మీ రాజీవ్ గాంధీ విగ్రహం కాడ మర్డర్ జరిగింది. ఎవరు వాదించేందుకు ముందుకు వస్తలేరు. క్లయింట్ నా దగ్గరకు వచ్చింది అనుకో, బరాబర్ గెలుస్తావు తమ్మి పో అని చెప్తాను నేను. నా నోట్లోకి వెళ్ళి వచ్చేటి మొదటి మాట 100% వరే పోయి కేసు గెలుస్తా, నువ్వు పోయి ప్రశాంతంగా ఉండవు అని చెప్తా. దిస్ ఈజ్ కాల్డ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఇది లేకపోతే నువ్వు కేసు ఎట్లా గెలుతా అంటావా? ఇక నువ్వు జీవితంలో గెలవవు. ఇక గెలుతా అంటే అనేటోడు ఎవరు కూడా బీఫామ్ తీసుకోవద్దు రాజకీయ నాయకులలో. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఈ పక్కన ఉన్నోళ్ళైనా ఆ పక్కన ఉన్నోళ్ళైనా, నేను గెలుస్తా అంటావా అంటే నువ్వు పనికిరావు రాజకీయాలకి. యు ఆర్ ఫిట్ ఫర్ నథింగ్ అంతే. ఇక గుర్తుపెట్టుకోరు. అది నేనే గెలుస్తా. అది పొంగులేట, తుమ్మలనా, బట్టియా, ఇంకోట, జగన్, చంద్రబాబు, ఎన్టీ రామారావు, చంద్రశేఖరరావు, ఇందిరమ్మనే నాకు వద్దు. నాకు బీఫామ్ ఇస్తే ఏడికైనా పోతా, నేనే గెలుస్తా అనేటువంటి విశ్వాసం ఉండాలి. ఇండియా ఈజ్ ఇందిరా, ఇందిరా ఈజ్ ఇండియా అన్నటువంటి ఇందిరమ్మను ఓడగొట్టినటువంటి దేశం ఈ దేశం. అది ఓటర్కు ఉన్నటువంటి గొప్పతనం ఈ దేశంలో. మీకేమైందా మరి ఖమ్మంలకి? ఎందుకు భయపడుతున్నారు? బరాబర్ మనమే గెలుస్తాం అనేది ఉండాలి. అరే ఎన్టీ రామారావు పార్టీ పెట్టి 9 నెలల్లో ఊడ్చిండా? గసంటి ఎన్టీ రామారావు పాలమూరుకు వస్తే స్టేజ్ మీద ఉన్న పోటీ చేయమంటే ఎవరు పోటీ చేయాలంటే కిందికెళ్ళి ఒక ఆయన లేచిండు, నాకు బీఫా మీరు పోటీ చేస్తా అని. చిత్తరంజన్ దాస్ గారు గెలిచిండా గెలవలేదా? మరి ఆయనకు ఆ ధైర్యం ఎక్కడిది? స్టేజ్ మీద ఉన్న వాళ్ళకి ధైర్యం ఎందుకు లేదు? సో దిస్ ఈజ్ వాట్ ఈజ్ రిక్వైర్డ్. చిరంజీవి గారు ఖమ్మం చౌరస్తాలో నిల్చుంటే 2 గంటలు ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఫోటోలు దిగేందుకు ఆటోగ్రాఫ్ల కోసం అవుతుందా కాదా అన్న? చిరంజీవి గారు గొప్ప నటుడు, ప్రపంచం గర్వించేదగ్గ గొప్ప నటుడు. ఏ ఊరైనది? మొగల్తూరుకు పోతే ఎవరు పోటీ చేయమంటే ఎవరు పోటీ చేయమన్నారు? చిరంజీవి మీద ఎవరు పోటీ చేస్తామని. ఇక్కడ కూర్చున్న మా శ్రీదేవి అక్క లెక్క ఒక ఆమె ఉషక్క అని నేను పోటీ చేస్తా అని పోయింది. రాజశేఖర రెడ్డి పిలిచి చెల్లెపోయి పోటీ చేయని చెప్పింది. గెలిచిందా గెలవలేదా? చిరంజీవి గెలిచిండా ఉషక్క గెలిచిందా? ఉషనే గెలిచింది. ఎందుకు గెలిచిరాలు, మనం ఎందుకు ఓడిపోతున్నాం అనేది ఆలోచించుకోవాలి. సో దిస్ ఈజ్ కాల్డ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అది ఉంటే గెలుస్తాం. నేను మళ్ళీ చెప్తున్నా, నాకు రేపు పార్టీ బీఫామ్ ఇచ్చి ఖమ్మం పోటీ చేయమంటే ఖమ్మం కూడా నేనే గెలుస్తాను. నాకైతే డౌట్ లేదండి. నేను నిజంగా చెప్తున్నాను, జోక్ కోసం చెప్తలేను. నరేంద్ర మోడీ గారు పిలిచి రఘు నువ్వు పోయి ఖమ్మం ఎంపీకో ఖమ్మం ఎమ్మెల్యేకో పోటీ చేయమని చెప్తే 100% ఖమ్మంలో భారతీయ జనతా పార్టీ గెలిపించారు.
ఈ హాల్లో 300 మంది చాలు ఆట ఆడుకొని ఈ ఖమ్మం జిల్లా రూపురేఖల్ని మార్చుతుంది. కావాల్సింది సెల్ఫ్ కాన్ఫిడెన్స్. కొట్లాడకపోతున్నాం, విజయమో వీరస్వర్గమో, గెలిస్తే హీరోలం, ఓడిపోతే ఎట్లా పనికిరారు మీరు. ఇక పార్టీ పదవులు తప్పితే ఇంకెందుకు పనికిరారు మీరు. డయాస్ మీద కుర్చీ దండవి తప్పితే ఇంకొకటి ఉండదు. గెలిచినవనుకో నువ్వు చరిత్ర సృష్టిస్తావు, చరిత్ర రాసినంత సార్లు, ఎన్టీ రామారావు పేరు రాసినన్ని సార్లు చిత్తరంజన్ దాస్ పేరు వస్తుందా రాదా? నీకు ఇష్టం ఉన్నా లేకున్నా ఆయన పేరు రాయాల్సిందే, వినాల్సిందే. ఎన్టీ రామారావుని ఒకరు ఓడగొట్టిరట అంటే ఎవరు ఓడగొట్టిరంటే ఏం చెప్పాలి? చిత్తరంజన్ దాస్ పేరు చెప్పాలి. ఖమ్మం జిల్లా చరిత్ర తిరిగి రాయాలంటే ఈ హాల్లో ఉన్న మీ లోపల ఎంతమందికి ధైర్యం ఉందో మీరు డిసైడ్ అయితే ఈ జిల్లా చరిత్ర బరాబరి మారుతుంది. ఎన్టీ రామారావు వచ్చినప్పుడు అంతా కొత్త వాళ్ళే, ఎవరికి రాజకీయం తెలియదు. చాలా కొంతమంది బస్ కండక్టర్ బగ్గిడి గోపాల్ కూడా పోయి కండక్టర్కి వెళ్ళి ఆర్టీసీ యూనిఫామ్లోకి వెళ్ళిపోయి ఎమ్మెల్యే అయ్యిండు నెల్లూరు జిల్లాలో. మరి ఖమ్మంకి ఏమైంది? ఇన్నిసార్లు వస్తే నేను ఎమ్మెల్యేకి వస్తే ఆఖరికి ఎంపీ కూడా రావడం మొదలు పెడితే గెలుస్తామా గెలవమా? ఇంకా డౌట్ ఉందా? ఇంకా డౌట్ ఉంటే నేను మిమ్మల్ని భగవంతుడు కూడా కాపాడలేడు, మోడీ కూడా కాపాడలేరు మిమ్మల్ని ఇంకా. సో ఫస్ట్ మనకు కావాల్సింది సెల్ఫ్ కాన్ఫిడెన్స్. నెక్స్ట్ కావాల్సింది ఏంది? ఓ గోల్ ఫిక్స్ చేసుకోవాలి. నేను ఖమ్మం ఎమ్మెల్యే కావాలి, నేను మధిర ఎమ్మెల్యే కావాలి, నేను ఇల్లందు ఎమ్మెల్యే కావాలి. ఎన్ని రోజులు ఉంది నాకు టైం? 3 సంవత్సరాలు 6 నెలలు ఉంది. 12 ముళ్ళ 36 నెలలు అవి ప్లస్ 6 నెలలు 42 నెలలు ఉంది. లాస్ట్ 6 నెలలు ఎలక్షన్ క్యాంపెయిన్ అన్న. చివరున్న మిత్రులు ఒక 10 నిమిషాలేగా మాట్లాడొద్దు దయచేసి. నాకున్నది 42 నెలలు. 42 నెలలలో లాస్ట్ 6 నెలలు పోతుంది, మిగిలిన నాకు 36 నెలలే అనుకొని పనిచేయాలి. ఈ 36 నెలలలో నా నియోజకవర్గంలో ఉన్న ఊర్లు ఎక్కువ అంటే 150 ఊర్లు ఉంటాయి. నీ ముందున్న సమయం 36 నెలలు, నీ ముందున్న ఊర్లు 150 ఊర్లు. రోజు పొద్దుగాల 3 సాయంత్రం 3 తిరుగుడు మొదలు పెడితే 10 సార్లు తిరిగి రావచ్చు ఒక్కొక్క ఊరికి. ఏం పని చేయకు, నీ బూత్ ప్రెసిడెంట్ ఇంటికి పోయి కూర్చో, ప్రశాంతంగా ఛాయ్ తాగు. బూత్ ప్రెసిడెంట్ జర కొంచెం ఇబ్బందులలో ఉన్నాడు అనుకో, ఒక రోజు ముందే ఫోన్పే కొట్టి తమ్మి 2 కిలోలు ఉప్మా పెట్టుకొని అలా కచేరికాడ కూర్చొని 2 గంటలు కూర్చొని రా. నువ్వేం పని చేయక, ఆయన లక్షాధికారి చేయక, కోటీశ్వరం చేయక, ఇల్లు కట్టియకు. మా పార్టీ నాయకుడు ఒక ఆయన వచ్చి మా ఇంట్లో టిఫిన్ చేసిపోయినా 1 గంట కూర్చున్నాడు అనే విశ్వాసాన్ని నువ్వు బూత్ ప్రెసిడెంట్కి ఇవ్వగలిగితే ఆయన నువ్వు పోయిన తర్వాత ఊరు మొత్తం దుంతూనే ఉంటాడు. ఏం పని ఉండదు ఆయన, గీపాక ఆపాక తిరుగుతూనే ఉంటాడు, మా బీజేపీ అని చెప్పుకుంటాడు. సో ఇట్లా మీరు ఒక లక్ష్యాన్ని ఫిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ కాన్ఫిడెన్స్, నెక్స్ట్ గోల్, నెక్స్ట్ దాన్ని కార్యక్రమాన్ని ఆచరణలో పెట్టుకుంటూ పోతే ఈ 3 పనులు చేస్తే బరాబర్ అవుతుంది. 1 నేషన్ 1 ఎలక్షన్ అవుతుందా? డౌట్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఇలా అవుతుందా? 10 మందే చేతులు ఎత్తిరు, మిగతా వాళ్ళందరికీ డౌట్ ఉంది. 1 నేషన్ 1 ఎలక్షన్ కూడా జరుగుతుంది. ఎవరి నాయకత్వంలో జరుగుతుంది? మోడీ గారి నాయకత్వంలోనే జరుగుతుంది. దాంట్లో ఏం డౌట్ లేదు. చాలా మంది మీడియా మిత్రులు కూడా అడుగుతురు, ఎర్ర జెండాలు కూడా అడుగుతురు, బీజేపీ వాళ్ళు రాములవారి గుడి కడతారా? వీళ్ళు గుడే కట్టారు. వీళ్ళు ఊకే ఎలక్షన్లు రాగానే రాములవారి గుడి అని తిరుగుతారు. ఓసారి కరసేవ అంటారు, ఇంకోటి అంటారు అని బదనాం చేద్దరు. అయిందా? రాములవారి గుడి కాలేదా? రాములవారి గుడి కట్టలేదా? తప్పుడు ఏరేమే అయిందా? బరాబర్ కట్టలేమా? పోయి వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తురు. చలో కొద్దిమంది పోయించారు, ఇంకొంతమంది పోర్రి. ఖమ్మంకు రైలు ఉందా? మరి రైలు ఎక్కించి తోలుకపోరు అందరిని మిగతా వాళ్ళని. సో రామ మందిరం కాదు అన్నారు, అయిందా కాలేదా? ఆర్టికల్ 370 రద్దు కాదు అన్నారు, అయిందా కాలేదా? జమ్మూ కాశ్మీర్లో ఎలక్షన్లు కావు అన్నారు, అయినాయా కాలేదా? ఇంకేమైనా మిగిలినాయా? మన మేనిఫెస్టోలో పెట్టింది ఒకటి మిగిలింది, 1 నేషన్ 1 ఎలక్షన్. ఇది కూడా అవుతుందా కాదంటే బరాబర్ అవుతుంది. సో వచ్చే ఎలక్షన్లకు అవుతుందా, ఆ తర్వాత అవుతుందా? ముందుగాల మనకు సగం డౌట్, మనం డౌట్ ముందుగాల పుట్టి తర్వాత మనం పుట్టినాం. 2029లో అవుతుందా కాదా? అవుతుంది. కాకపోతే అన్ని రాష్ట్రాలకి 2029కి మొత్తం పూర్తి కాకపోవచ్చు. దాదాపు 18 రాష్ట్రాలు భారత పార్లమెంటుతో కలిసి 2029లో ఏకకాలంలో ఎన్నికలకు పోతాయి. ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలు లేదా 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాల లోపు కాల పరిమితి ఉన్నటువంటి రాష్ట్రాల్ని 2034కి వచ్చేసరికి కలిపి 2034కి 1 నేషన్ 1 ఎలక్షన్ బరాబర్ చేసి తీరుతాడు. ఎవరు అడ్డం వచ్చినా ఆపేది లేదు. ఇది నేను చెప్తలేను, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగమే చెప్పింది. తెలంగాణ వాళ్ళకి అందరికీ చెప్పుర్రి. ఈ దేశంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి ఎన్నికలు జరిగినాయి 1952లో జరిగినాయి. దేశం మొత్తం ఒకటేసారి ఎలక్షన్ జరిగినాయి.
అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకి పార్లమెంట్ కలిపి మొత్తం ఒకటేసారి ఎలక్షన్ జరిగినాయి. ఈ దేశం మొత్తం 1952 ఇన్ని టీవీలు లేవు, ఇన్ని ఛానల్ లేవు, ఇంత సోషల్ మీడియా లేదు, ఇన్ని ఫోన్లు లేవు, ఎవరికి ఓటేయాలో చెప్పేటోడు లేడు. అయినా 1952లో కాశ్మీర్ నుంచి మొదలుకుంటే కన్యాకుమారి దాకా ఒకటేసారి అసెంబ్లీకి పార్లమెంట్లకు ఎన్నికలు జరిగినాయి. 1952లో జరిగినాయి, 1957లో జరిగినాయి, 1962లో జరిగినాయి, 1967లో కూడా జరిగినాయి. ఇంత విద్య లేనప్పుడు, ఇంత లిటరసీ లేనప్పుడు, ఇంత టెక్నాలజీ లేనప్పుడు, ప్రజలలో ఇంత చైతన్యం లేని రోజు భారతదేశం 1952, 57, 62, 67 ఈ 4 సార్వత్రిక ఎన్నికల్ని పార్లమెంట్తో సహా దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు కలిపి ఒకటేసారి ఎన్నికలు చేసింది అన్న. అప్పుడే జరిగినాయి 50 ఏళ్ళ కింద, 70 ఏళ్ళ కింద. ఇప్పుడు ఎందుకు జరిగాయి? జరుగుతాయా? జరగాయి. ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేస్తుందో నీ సెల్ ఫోన్లోనే కనబడుతుంది. భారత సైన్యం జవాబు ఎట్లిస్తుందో నీ సెల్ ఫోన్లో కనబడుతుంది. ప్రపంచం